అందరికీ నమస్తే. లాస్ట్ వీడియో ఎస్ఐఆర్ సంబంధించి చేశాం కదా, ఆ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదే విధంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మనం చేసిన ఎస్ఐఆర్ వీడియోలో చాలా మంది కామెంట్స్ చేశారు డౌట్స్ ఉన్నాయని. ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ రోజు వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్న వ్యక్తికి 2002 ఓటర్ లిస్ట్ లో పేరు ఉన్నది. ఓటర్ పేరు, అప్పటి ఓటర్ నంబర్, బంధుత్వం పేరు, జిల్లా, రాష్ట్రం, అసెంబ్లీ పేరు, శాసనసభ సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్. కుడివైపు కింద భాగంలో పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్, ఓటర్ తండ్రి పేరు, ఓటర్ తండ్రిది ఓటర్ నెంబర్ ఇప్పటిది ఉంటే రాయండి లేదంటే లేదు. ఓటర్ తల్లి పేరు, ఓటర్ తల్లి ఓటర్ నెంబర్ ఇప్పటిది ఉంటే రాయండి లేదంటే లేదు. ఓటర్ వైఫ్ ఓటర్ నంబర్ ఇప్పటిది ఉంటే రాయండి లేదంటే లేదు. 2 ఫామ్లు ఫిల్ చేసిన తర్వాత కింద సంతకం చేసి మీ బిఎల్ఓకి సబ్మిట్ చేసేయండి. ఈ వ్యక్తికి 2002లో ఓటు హక్కు లేదు. ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూపిస్తానండి. కుడివైపు పై భాగంలో ఓటర్ తండ్రి పేరు, అప్పటి ఓటర్ నంబర్, ఓటర్ తాత పేరు, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, శాసనసభ నియోజకవర్గ సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబర్, సీరియల్ నంబర్. కుడివైపు కింద భాగం ఓటర్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్, ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్, ఓటర్ తండ్రి పేరు, ఓటర్ తండ్రి యొక్క ఇప్పటి ఓటర్ నంబర్, ఓటర్ తల్లి పేరు, ఓటర్ తల్లి ఇప్పటి ఓటర్ నంబర్, ఓటర్ వైఫ్ ఓటర్ నంబర్ రాయండి. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే మన పేజ్ని ఫాలో చేసుకోండి. జై హింద్.